వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్ ఈరోజు ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు అక్రమాలు, చంద్రబాబు అధికార దుర్వినియోగం, మిగతా ఇతర అంశాల గురించి ఎలక్షన్ కమిషన్ కి, ఫుల్ కమిషన్ కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ లో డీజీపీ ఠాకూర్ గారు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతా ఉన్నారు, తన కింద పనిచేస్తున్నటువంటి సబార్డినేట్ ఎస్పీలకందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎలా ఫేవర్ చేయాలి, తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలి, తెలుగుదేశం పార్టీ ఒక సింపథైజర్ గా తను నియామకానికి సంబంధించి చంద్రబాబు ఏ రకంగా అయితే హెల్ప్ చేశాడో, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కాకుండా తనను డీజీపీగా నియమించాడో దానికి ఆయన రుణం తీర్చుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫంక్షనరీస్ కి దాని విజయానికి ఎలా కృషి చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. నియామకానికి సంబంధించి కాదు, ఆయన చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం, దాన్ని ఏ రకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు అన్నటువంటి విషయాన్ని, ఆయన డీజీపీగా కొనసాగితే ఎలా ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఇక డీజీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్, ఆయన ఇంతకు ముందు అడిషనల్ డీజీగా ఉన్నారు, ఇప్పుడు డీజీ అయ్యారు. డీజీ ఇంటెలిజెన్స్ ఏపీ వెంకటేశ్వరరావు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటే అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన నియామకమే గతంలో కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ ఉండగా మొత్తం 6 మంది డీజీలు ఉండగా ఇప్పుడు రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత కూడా 9 మంది డీజీలను చేయడం జరిగింది. ఒకటే ఒక కారణం దీనికి, ఆయన్ని డీజీగా ప్రమోట్ చేసేదానికి మిగతా ఆయన కన్నా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఈయన్ని ఎలివేట్ చేయాలనంటే 9 మందిని డీజీలుగా చేయాలి కాబట్టి ఆ రకంగా నియామకాన్ని చేశారు. దాన్ని నిబంధనలు ఉల్లంఘించారన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన దానికి ప్రతిఫలంగా ఏ రకంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వ్యక్తి ఒక కుల ప్రీతితో ఏ రకంగా చంద్రబాబుకి ఆయన సేవ చేస్తున్నాడన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఏపీ వెంకటేశ్వరరావు ఎలా పనిచేస్తున్నాడన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ రకంగా వేధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. మొత్తం గతంలో తెలుగుదేశం పార్టీ చాలా మందిని బోగస్ ఓటర్స్ ని చేర్పించినటువంటి ఇంచుమించుగా 40 లక్షల పైచిలకు దొంగ ఓటర్లను నమోదు చేయించారు. జెన్యూన్ ఓటర్స్ ఎవరైతే ఉండారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎవరుండారో ఓటర్స్ ని డిలీట్ చేయడం కూడా జరిగింది. దానికి ప్రతిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలక్షన్ కమిషన్ కి వాళ్ల వెబ్సైట్ ద్వారా డిలీషన్ కి, బోగస్ ఓటర్లు ఏదైతే రికార్డ్ చేశారో వాటిని డిలీషన్ కి వీటిని అప్లై చేసినప్పుడు మా కార్యకర్తల మీద మొత్తం 438 కేసులు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ సేకరించాం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం. ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కూడా పెట్టనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి తీసుకొచ్చాం. ఇక నాన్ క్యాడర్ ఆఫీసర్స్ ని ఎస్పీలుగా పోస్ట్ చేయడం, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం గాని, విజయనగరం ఎస్పీ దామోదరం గాని ఇద్దరు కూడా క్యాడర్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ కూడా నాన్ క్యాడర్ ఆఫీసర్స్ ని ఎస్పీగా పోస్ట్ చేయడం అన్నటువంటిది సాంప్రదాయం కాదు, చట్టానికి విరుద్దం, రూల్స్ కి విరుద్దం అన్నటువంటి విషయాన్ని మేము దృష్టికి తీసుకొచ్చాం. మరి కూడా ఎక్కడ ఈ యొక్క వెంకటరత్నం అనేటటువంటి ఎస్పీ 50 కోట్ల రూపాయలు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కారులో తరలిస్తుండగా కారు పట్టుబడితే వెంకటరత్నం ఏపీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు స్వయంగా వచ్చి దాన్ని విడిపించుకుపోయినటువంటి పరిస్థితిని కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి వివరించడం జరిగింది. ఇక అడిషనల్ డీజీ, అప్పట్లో అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు, ఏపీ వెంకటేశ్వరరావు, డీజీ ఠాకూర్లు ఎల్బీ స్టేడియంలో ఒక మేళా నిర్వహించారు. దానికి పోలీసులందరినీ కూడా పిలిచారు.
ఆ పోలీసులు దానిలో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో ఆయన ఆ మేళాలో చంద్రబాబు నాయుడు ఆ కానిస్టేబుల్స్ ని, ఆ పోలీస్ పర్సనల్ అందరినీ ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. దాంట్లో ఆయన ఓపెన్ గా వాళ్ళని హెడ్ కానిస్టేబుల్స్ ని హెడ్ కానిస్టేబుల్స్ గాను, హెడ్ కానిస్టేబుల్స్ ని ఎస్ఐ గాను, ఎస్ఐలను డిఎస్పీలు గాను, ఇన్స్పెక్టర్లు గాను, ఇన్స్పెక్టర్లను డిఎస్పీలు గాను ప్రమోషన్స్ ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించేటప్పుడు అందరూ కూడా చంద్రబాబు నాయుడుని ఎలుగెత్తి ప్రైజ్ చేయడం జరిగింది. ఇది ఆయన చేసుకున్నటువంటి పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉండారో వారి యొక్క సహకారాన్ని ఎలక్షన్స్ లో కోరి దాన్ని తెలుగుదేశం విజయావకాశాలు పెంచుకునేటానికి రూల్స్ కు విరుద్దంగా ఏబి వెంకటేశ్వరరావు గాని, ఠాకూర్ గాని ఈ యొక్క అసెంబ్లీ ఈ మేళాన్ని నిర్వహించారన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఇక టెలిఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే సుబ్బారెడ్డి అన్న గారు కోర్టులో పిటిషన్ వేశారు. దానికి చాలా క్లియర్ ఎవిడెన్సెస్ అన్ని కూడా సబ్మిట్ చేశాం. దాంట్లో ఆ ఎవిడెన్సెస్ లో ఏబి వెంకటేశ్వరరావు ప్రమేయంతో ప్రిన్సిపల్ సెక్రటరీ హోం ఎలా లెటర్ రాసింది, ఆ లెటర్ ఎవిడెన్సెస్ అంతా కూడా మేము ప్రొడ్యూస్ చేశాం. తలసిరి రఘురాం విషయంలో, సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ అని ఆదేశిస్తూ ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేశాం. ఏ రకంగా అయితే పోలీస్ పర్సనల్ అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ ని తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది అన్నటువంటిదే మా అభియోగం. ఇక ప్రజాశాంతి పార్టీ విషయానికి వస్తే గతంలో మేము ఒక అప్లికేషన్ పెట్టాం. ఈ హెలికాప్టర్ వింగ్స్ అన్నటువంటివి ఫ్యాన్ సింబల్ ను పోలి ఉంది కాబట్టి ఈ యొక్క సింబల్ మార్చాలి, హెలికాప్టర్ అన్నటువంటిది వాళ్ళకి ఇవ్వకూడదు అన్నటువంటి విషయాన్ని మేము ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ గతంలో రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ రివిజన్ పిటిషన్ పెట్టాం. ఆ రివిజన్ పిటిషన్ లో మేము 3 కారణాలు చెప్తా ఉన్నాం. ఒకటి, హెలికాప్టర్ వింగ్స్ అన్నటువంటివి ఏదైనా కూడా సింబల్ అలాట్ చేస్తే ఆ సింబల్ అన్నటువంటిది స్టిల్ పొజిషన్ లో ఉండగా సింబల్ అలాట్ చేస్తారు. మూవింగ్ కార్ ఇవ్వరు, మూవింగ్ సైకిల్ ఇవ్వరు, స్టిల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆ సింబల్ అలాట్ చేస్తారు. అలాగే హెలికాప్టర్ సింబల్ కూడా స్టిల్ పొజిషన్ లో, అది మూవింగ్ లో లేనప్పుడు ఆ రెక్కలనేవి ఇలా వంగుంటాయి కానీ ఇలా స్ట్రైట్ గా ఉండవు. రెండవది, ఆ ఇచ్చినటువంటి సింబల్లో ఇలా స్ట్రైట్ గా ఇచ్చారు. రెండవది, రెక్కలు, హెలికాప్టర్ రెక్కలు హెలికాప్టర్ బాడీ కన్నా ఎక్కువగా పెద్దవిగా ఉంటాయి కానీ అక్కడ ఇచ్చినటువంటి సింబల్లో చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇక మూడవ అంశం, హెలికాప్టర్ పైకి ఎగిరిన తర్వాత ఇవి ఇలా వస్తాయే కానీ అంతవరకు కూడా ఇలాగే ఉంటాయన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు, ప్రజాశాంతి పార్టీ రెండు కూడా కొల్యూడై ఎలక్షన్ మనకి బ్యాలెట్ ఎక్కడైతే వస్తుందో ఆ బ్యాలెట్ లో ఫ్యాన్ సింబల్ తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ హెలికాప్టర్ వచ్చేలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి ఆ ఉదాహరణకి ఒక సుబ్బారెడ్డి గారు అన్నటువంటి పేరు గాని వస్తే దాని కింద SU తో స్టార్ట్ అయ్యేటటువంటి ఒక పేరుని ఎన్నుకొని అతన్ని అభ్యర్థిగా ఎంపిక చేసి ఫ్యాన్ కిందనే హెలికాప్టర్ వచ్చేలాగా చంద్రబాబు నాయుడు మెనూవర్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం.